డాక్టర్ డాక్టర్ ఏమైంది డాక్టర్? ఆపరేషన్ పూర్తయింది, బుల్లెట్ బయటికి తీసాం. కానీ ఏంటి డాక్టర్, మా అబ్బాయి ఎలా ఉన్నాడు? ఐఎమ్ సారీ, పల్స్ చాలా వీక్గా ఉంది. 4-5 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం. మా ప్రయత్నం మేము చేసాం, ఇక దేవుడి దయ. నానా తాతయ్య, నాన్న ఏమైంది నాన్న? ఏమైందంటే మావయ్య ఏ జన్మనిది? ఏ జాతకమేనిది? ఎంతమందిని చంపడానికి పుట్టావే నువ్వు? యమధర్మరాజు కూతురివా? శని భగవానుడి చెల్లెలివా? ఎవరివే నువ్వు? అమ్మా ఏంటమ్మా ఆ మాటలు? నిన్ను నా బిడ్డ కట్టబెట్టి దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టయింది కదే. నీ వల్లే చెట్టంతా నా కొడుకు చావు బతుకులతో పోరాడుతున్నాడు. నీ వల్ల నా భర్త మొదల నుంచి నరికిన చెట్టులా కుప్ప కూలిపోయారు. దురదృష్టం. ఎందుకే నా ఇంట్లో అడుగు పెట్టావు? ఎందుకు అడుగు పెట్టావు? చెప్పవే. నీ సంబంధం వద్దే అని నెత్తి నోరు ముత్తుకొని చెప్పాను. ఒక్కరు కూడా నా మాట వినలేదు. కనీసం ఈ పిశాచి పిల్లాడైనా వద్దన్నాను. అందరూ నన్నే ఆడిపోసుకున్నారు. ఇదిగో ఈ పిల్లాడి వల్లే నా కొడుక్కి ఈ గతి పట్టింది. మమ్మల్ని చంపేయడానికే మీ తల్లి కొడుకులు మా ఇంటికొచ్చారా? నేను నిన్ననే పోలీసులకి చెప్పాను. ఈ రోజు నా కొడుకు నా మాట విన్నా ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదే. నాకింకో పెళ్ళొద్దమ్మా. నా బిడ్డల్ని నేనే చూసుకుంటానన్నాడు నా బిడ్డ. పాపిష్టిదాన్ని. ఎంత చెప్పినా నేను వినలేదు. బలవంతం చేసి చావుని కట్టబెట్టాను. అయినా ఎవరే నువ్వు? దరిద్రపుదానా. నీ వల్లే నా కొడుకు కష్టాల పాలయ్యాడు కదే. ఎవరికో పుట్టిన నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. వెళ్ళవే. నువ్వు నా కళ్ళ ముందు ఉండద్దు. వెళ్ళు.
ఇంకెప్పుడు నీ శని మొహాన్ని నాకు చూపించకు. నువ్వు నీ కొడుకు ఎటైనా వెళ్ళి చావండి. అమ్మా అసలు నిన్ను అమ్మా ఏంటా మాటలు? ఇది హాస్పిటల్ అమ్మా. నోర్మై. ఏడోకమ్మా. డాడీకేవే కాదు మమ్మీ. ఎందుకు మమ్మీ నానమ్మ నిన్ను తిడుతుంది? నువ్వేం తప్పు చేసావని? నువ్వు యముడు కూతురు అన్నది, శశిదేవుడు చెల్లెళ్ళు అన్నది. ఎవరు మమ్మీ వాళ్ళు? నష్టజాతకురాలంటే ఏంటి? నిన్ను దరిద్రపు కొట్టుదానా అని ఎందుకు తిట్టాలి? నువ్వు చెడ్డదానివి కాదు మమ్మీ, చాలా మంచిదానివి. నువ్వు ఏ తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. నా వల్లే కదా ఇదంతా. నేను స్కూల్ దగ్గర నుంచి వెళ్ళకపోయి ఉంటే ఇలా జరిగేదే కాదు మమ్మీ. డాడీకి గాయమయ్యేదే కాదు. నువ్వు నానమ్మతో మాటలు పడేదానివే కాదు. సారీ మమ్మీ. కావాలంటే నేను చచ్చిపోతాను. అప్పుడు నానమ్మ నిన్ను తిట్టదు. బన్నీ, మనమంటే ఎవ్వరికి ఇష్టం లేదు మమ్మీ. నానమ్మ మనల్ని చచ్చిపోమంది. అంత తప్పు ఏం చేశాం మమ్మీ? మనం ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోదాం మమ్మీ. ఎవ్వరూ తిట్టని చోటుకు వెళ్దాం. రా మమ్మీ.
డాడీకి ఏం కాదమ్మా. నానమ్మ నీ మీద కోపడ్డదని ఏడుస్తున్నావా? నా వల్లే డాడీకి ఇలా అయింది, అందుకే తిట్టింది. నేను నానమ్మ వాళ్ళ ఇంటికి రావడం వల్లే ఇలా జరిగింది అని అన్నది. నువ్వు అమ్మమ్మ తాతయ్యలు నన్ను గుడ్ బాయ్ అని అంటారు, నానమ్మేమో నన్ను దెయ్యం పిల్లాడు అని అంటుంది. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడు నేను నానమ్మ తిట్టదు కదా. అలా మాట్లాడుకు బన్నీ. అమ్మమ్మ వాళ్ళేమో నేను డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను అందరూ బాగా చూసుకుంటారని చెప్పింది. డాడీ, తాతయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్ నన్ను బాగా చూస్తారు, కానీ నానమ్మ మాత్రం ఎప్పుడూ తిడుతుంది. నేనేం తప్పు చేశానమ్మా? అమ్మమ్మ వాళ్ళేమో నన్ను ఒక్క మాట కూడా అనరు, నేనెంత అల్లరి చేసినా తిట్టరు. కానీ నానమ్మ మనల్ని చెడ్డవాళ్ళు అని అంటుంది, వెళ్ళిపోండి అని అంటుంది. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మా. అలా మాట్లాడకూడదు బన్నీ. బండిని చిన్నపిల్లాడని చూడకుండా అనరాని మాటలని ఆ పసివాడి మనసుని గాయం చేసింది. తన ముందే వదినని నాన్న మాటలంది. వదిన కూడా బాగా హట్ అయిందన్నయ్య. అవునరా, అమ్మ ఆవేశంలో ఏవేవో మాట్లాడేసింది. బన్నీ కనిపించలేదన్న బాధలో ఉండగా అభికి ఇలా జరగడం వసుని ఇంకా బాధించాయి. వదిన ఇక్కడే ఉంటే అమ్మ ఇంకేమైనా అంటుంది. వదిన ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదన్నయ్య. అవునరా, వసుని ఇంటికి పంపించేద్దాం. అమ్మ వసు, చెప్పండి బావగారు. పెద్దనాన్న, పెద్దనాన్న డాడీకి ఏం కాదు కదా? చెప్పండి పెద్దనాన్న. డాడీకి ఏం కాదు బన్నీ, నువ్వేడోకు. అమ్మ వసు, అభి స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. రాగానే మేము ఇంటికి తీసుకుని వస్తాం. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. ఆయన్ని ఇక్కడి పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళలేను బావగారు. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. బన్నీని తీసుకుని ఇంటికి వెళ్ళమ్మా. అవును వదినా, అమ్మ కూడా నీ మీద కోపంగా ఉంది. అన్నయ్యని తీసుకుని మేమే వచ్చేస్తాం. ఆయనని వదిలి నేను వెళ్ళలేను. అమ్మ వసు, మేము చెప్పేది కాస్త వినమ్మా. లేదు బావగారు, నా కొడుకుతో ఆయనకి ఏ రక్త సంబంధం లేకపోయినా నా బిడ్డని కాపాడి నా పేగు బంధాన్ని రక్షించారు. నా మెళ్ళలో తాళిని కట్టి జీవిత బంధాన్ని ఇచ్చారు. ఈ 3 ముళ్ళ బంధం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు.
దేవుడో ఎన్నెన్ని తరాలు పెట్టావు నీ రాతలో. పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేత. డాక్టర్ 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 సిస్టర్ సిస్టర్ నాకు డాక్టర్ ఏమండి అభికి ఏమైందండి? అభి డాక్టర్, మా అభికి ఎలా ఉంది? నా కొడుకు ఏమైంది డాక్టర్? పేషెంట్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. మీరు సైలెంట్గా కూర్చోండి. నానా ఏమైంది? అభికేదో సీరియస్ అయినట్టుంది. డాక్టర్ ఏం చెప్పారు నాన్న? డాక్టర్ ఏమీ చెప్పట్లేదు నాన్న. డాక్టర్ మా అభికి ఎలా ఉంది? సారీ అమ్మా, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పల్స్ బాగా డౌన్ అయిపోయింది. కొంతసేపు ఉంటే గానీ పేషెంట్ కండిషన్ చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక ఆ దేవుడి మీద భారం వేయాలి.